బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే ఆయన్ను అరెస్ట్ చేశారని భావించాల్సింటుంది. పైగా బీఆర్ఎస్ అగ్రనేతల కంటే ఎక్కువగా కౌశిక్ రెడ్డి దూసుకుపోతూ కాంగ్రెస్ ప్రభుత్వంపైన, ఆ పార్టీ నేతలపైన విరుచుకుపడుతున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతోన్న తరుణంలోనే ఇక అడ్డుకట్టు వెయ్యటమే సరైన మార్గమని భావించి అరెస్టు నిర్ణయం తీసుకున్నట్లుగా అంచనా వేయాల్సి ఉంటుంది. పైగా బీఆర్ఎస్లో ఎక్కువ మాట్లాడుతోన్న 4-5 నేతల్లో కౌశిక్ రెడ్డి ఒకరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కౌశిక్ రెడ్డి లాంటి ఒకరిద్దరు మాత్రమే బీఆర్ఎస్లో ఉండి పోరాడుతున్నారు. అలాంటి వారి నోరు మూయించాలంటే గట్టిగా కొట్టాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులెవ్వరూ నోరెత్తకుండా కొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకుంది. హుజూరాబాద్లో గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి దూకుడుగానే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే చాలు ఒంటికాలి మీద లేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘర్షణను పరిగణించాలి. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త స్వల్ప ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ గురించి నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చొని ఉన్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ఈయనకు మైకు ఇవ్వొద్దు, నువ్వు ఏ పార్టీ వాడివయా అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్, నీకేం సంబంధం, నాది కాంగ్రెస్ పార్టీ, నువ్వు కూర్చో అన్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటలు పెరిగాయి. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్ రెడ్డి గట్టిగా తోసేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదైంది. దీంతో పక్కనున్న వాళ్ళు కౌశిక్ రెడ్డిని వారించి తీసుకెళ్లారు. ఈ ఘర్షణకు సంబంధించి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. నిజానికి సమావేశాల్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ల మధ్య మాటామాటా పెరగటం మామూలే, తోసుకోవటం కూడా సాధారణంగా జరిగే విషయమే. కాకపోతే కౌశిక్ రెడ్డిని కార్నర్ చేయాలని ముందే నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పావులు కదిపిందనుకోవాలి. కౌశిక్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీకి సవాలుగా మారారు. ఇటీవలే అరికెపూడి గాంధీతో వివాదానికి దిగారు. దీనిపై గాంధీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై ఎన్ని కేసులున్నాయో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఆయనపై కక్ష తీర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయిస్తోంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా కేసులు బయటపడుతున్నాయి. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు ఐకమత్యంగా ఉంటూ కేసులను ఎదుర్కొంటారో, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.